హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు మూలగూడ అనే గ్రామంకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు మేమైతే ఒక ఇల్లు అయితే మేము వర్క్ ఒప్పుకున్నాము. సెంటరింగ్ వర్క్ అవుతుందన్నమాట. ఈ సెంటరింగ్ వాళ్ళు వచ్చేమో సీతంపేట ఏరియా చోమగండి విలేజ్ అనమాట. నారాయణ అని స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీలో ఎవరైనా కానీ ఇంటి పనులు కానీ చేయించాలనుకుంటే సెంటరింగ్ వర్క్ మన వాళ్ళు అయితే కాంటాక్ట్ అయ్యి వర్క్ అయితే చేయించవచ్చు. వర్క్ అయితే బాగా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తున్నారండి. అందుకే మా ఏరియా మొత్తం మన వాళ్ళని అయితే కుమ్మేస్తున్నారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పై ట్యాప్ చేసి ఉంచింది. నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే అందుద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సీట్లకి సపోర్ట్ చేసే రన్నర్ రాడ్ అయితే వేసి ఆ సీట్లకి అయితే మేక్తో టైట్ చేయాలి. ఈ టైట్ చేశాక ఈ విధంగా రన్నర్కి సపోర్ట్ చేసే పోటీలు అయితే కింద నుంచి అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఒక రన్నర్ రాడ్కి 3 పోటీలు అయితే చూడండి కాస్తున్నారు మన వాళ్ళు. ఈ విధంగా రన్నర్ రాడ్ సెట్ చేసి సీట్లు అయితే ఫిలప్ చేయాలన్నమాట. వామ్మో ఫ్రెండ్స్, చూడండి ఒక రోజులోనే సెంటరింగ్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ అనమాట, బాల్కనా. పైన వెళ్ళి చూపిస్తాను. స్టిక్కర్ అయితే వేస్తున్నారు ఓనర్ గారు. ఇది బ్యాక్ అనమాట. ఇంత వెనకాల నుంచి ల్యాండింగ్ అనమాట. స్టెప్స్ మెట్లు వస్తుంది చూడండి. ఇలా వెళ్ళి పై నుంచి స్లాబ్కి వెళ్ళిపోవాలి బాల్కన్కి. చూడండి ఫ్రెండ్స్, సెంటరింగ్ అయ్యాక నీట్గా తుడిసేసి చెత్త మొత్తం కిందకి మొత్తం తుడిసేసుకొని ఈ విధంగా అయితే కాంక్రీట్ ట్యాప్ అయితే వేయాలి. ఇది ఇలా వేసుకుంటేనే స్లాబ్ అనేది స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. దాని నల్లమాల అనేది కిందికి కారదనమాట. ఈ విధంగా టేప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేప్ వేసుకొని బార్ బెండింగ్ అయితే చేయాలి. ఇవన్నీ ఒకరోజే సెంటరింగ్ అయితే చేస్తారు. మీరు చూడొచ్చు, ఇంటి వాంటర్ అనమాట. ఈ కాంక్రీట్ ట్యాప్ అయితే వేస్తుండు. ఇప్పుడు సెంటరింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యాక కాంక్రీట్ ట్యాప్ అయితే మొత్తం అంటించాక బార్ బెండింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, మొత్తం 8 mm రాడ్స్ అయితే కటింగ్ చేస్తున్నారు. ఈ విధంగా మెజర్మెంట్ సాఫ్ట్వేర్తో మెజర్మెంట్ చేసి కటింగ్ అయితే చేయాలి. చూడండి, బీమ్స్కి అయితే మొత్తం స్టిరప్స్ తయారు చేసుకొని మొత్తం చూడండి. ఈ ఇల్లు అయితే పుట్టింగ్ నుంచి మొత్తం 10 mm రాడ్ అయితే యూజ్ చేస్తారన్నమాట మనలో. అయితే బీమ్ కూడా 10 mm అయితే యూజ్ చేయడం జరిగింది. ఒక బీమ్కి 4 రాడ్లు అయితే వేయడం జరిగింది. స్టిరప్స్ అయితే మొత్తం కట్టాక ఈ విధంగా ఫస్ట్ వచ్చి మెయిన్ బార్స్ వేయాలి. మెయిన్ బార్స్ వేయాక దానిపైన డిస్ట్రిబ్యూషన్ బార్ అయితే వేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ బార్ వేసాక క్రాంక్ బార్ రాడ్ అయితే వస్తుంది. ఆ క్రాంక్ బార్ రాడ్ వచ్చాక దానిపైన వచ్చేమో ఎక్స్ట్రా బార్ అయితే వేయాలి. ఈ విధంగా వేసుకొని క్రాంక్ ఉంచాలన్నమాట. ఇవన్నీ మీకు వీడియోలో అయితే మీకు ఏ విధంగా చేస్తున్నారు వర్క్ అనేది పూర్తిగా అయితే మీకు ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా మనం రాడ్ అయితే మొత్తం పెంచాక మెయిన్స్ చూడండి, ఆ క్రాంక్ బార్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం అనేది మొత్తం మార్కింగ్ ఇచ్చాక బెండింగ్ వైర్తో అయితే మెయిన్ క్రాంక్ బార్ అయితే మొత్తం కట్టాలి. ఈ విధంగా కట్టాక మొత్తం కన్ఫర్మ్ చేశాక క్రాంక్ అయితే లేపి మిగతావన్నీ బెండింగ్ వైర్తో టైట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఈ క్రాంక్ బార్ అనేది బెండ్ చేశాక 45 డిగ్రీ వచ్చేటట్టు అయితే బెండ్ చేయాలి. మరి హెవీ చేయకూడదు, మరి తక్కువ చేయకూడదు. కరెక్ట్గా 45 డిగ్రీ అయితే బెండ్ అవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట.
బార్ బెండింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ అయితే సెట్లు కడుతున్నారు చూడండి. ఉన్న 2x2 సీట్లు అయితే కడుతున్నారు అనమాట. ఈ విధంగా మంచిగా బెండింగ్ వైర్తో టైట్గా కట్టేసి ఉంచాలి, ఎందుకంటే ముందు జాగ్రత్త మనం చూసుకోవాల్సింది. ఆ వైర్ బ్రేటర్ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ వేసినప్పుడు ఆ సీట్లు అయితే బయటకు ఊడిపోకుండా మంచి టైట్లో కట్టాలన్నమాట. చూడండి ఇప్పుడు మొత్తం చుట్టూ సెట్లు అయితే వేస్తున్నారు. వర్క్ అయితే మొత్తానికి 2 డేస్లోనైతే వర్క్ మొత్తం ఫినిష్ చేశారు మనలో. మొత్తం 3 రూములు అనమాట, బాల్కన్తో 4 రూములు. ఈ విధంగా వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. గురువు గారు అయితే చూడండి వెనక నుంచి అనమాట మెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెట్లకైతే చూడండి 8 mm బార్స్ అయితే కడుతున్నారు. ఈ విధంగా వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్లీ మొత్తం టోటల్ వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు అయితే పై నుంచి సెటిల్ అయితే కడుతున్నారు. కింద వచ్చే మెట్లు గురువు గారు అయితే రాడ్ అయితే కడుతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేశారనమాట. సెంటరింగ్ అయిపోయింది, బార్ బెండింగ్ అయిపోయింది, సైడ్ సెక్ కూడా వేయడం అయితే క్లియర్ అవుతుందన్నమాట. ఓకే, మన వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.